అందరికీ హాయ్ అండి. మార్నింగ్ నేను టిఫిన్ చేసేసి పూరి మా స్వీట్‌కి కూడా పెడదాం కదా అని కాదు మన స్వీట్‌కి కూడా టిఫిన్ పెడదామని అదిగోండి కటింగ్ పక్క తీసాను. అది వెనక్కి చూస్తుంది, ఇంకా సరిగ్గా పట్టించుకోలేదు. లేకపోతే అదిగోండి చూస్తుంది చూసారా. ఇంకా పూరి అంటే దానికి చాలా ఇష్టం కదా, పాలల్లో వేసి పెడితే ఇంకా ఇష్టం. ఇంకా సర్లే అలాగా కర్రీ ఉంది కదండి బంగాళదుంప కూర, ఇంకా అది వేసి పెట్టేస్తున్నాను. దానికి చాలా ఇష్టము, ఎక్కువ కూర ఉండాలి పూరి పెడితే. ఏమాత్రం కొంచెం తగ్గిందనుకోండి ఇంకా తినను కూడా తినదు. ఇంకా అది సరి చేసుకొని కూర్చుంటుంది అన్నమాట. సరిగ్గా కూర్చి ఇటు తిరిగి అన్నాను, అందుకని ఇలా తిరుగుద్ది చూడండి. ఆలోచిస్తుంది, కాసేపు ఆలోచించి అప్పుడు తిరిగి కూర్చొని తింటుంది. ఇంకా అలా పెట్టేస్తే తినేస్తుందిలేండి. స్వీట్ ఏంటనుకున్నారు, దానికి టిఫిన్ కావాలి. మేము రైస్ తింటే అదేండి, అన్నం తింటే అన్నం పెట్టాలి, లేకపోతే మేము టిఫిన్ తింటే టిఫిన్ పెట్టాలి. అందుకే మాకు ఏ విషయంలో కూడా దానితో ఇబ్బంది అనిపించదు, ఏది పెట్టినా తింటుంది కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది. మా స్వీటీ పూరి అంటే ఇష్టం, మళ్ళీ ఇంకా ఇడ్లీ కూడా ఇష్టమండి. కాకపోతే చట్నీ ఎక్కువ ఉండాలి బాగాను, అలాగైతేనే తింటుంది అది. ఇంకా దానికి పూరి పెట్టేసి దానికి మాటలు చెప్తే పెట్టాలి, తింటుంది. దానికి మాట్లాడడం అంటే ఇష్టం. నేనేమో సరిగ్గా కొంచెం మాట్లాడడం తక్కువ తనతో. తనైతేనే బాగా మాట్లాడతారు, ఆడతారు. అందుకే తను రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోద్ది అన్నమాట. ఇంకా నాతో అంటే నేను పట్టించుకోవడం ఏం కదలేండి, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. ఇంకా దాంతో మాట్లాడడానికి టైం సరిపోదని కాదు, కుదరదు. అందుకే మాట్లాడడానికి అవ్వదు కదండి. ఆ టిఫిను రైస్ మాత్రం పెట్టేస్తాను టైంకి. అందులో నాకు అది టైంకి తినాలని చూస్తాను అనమాట. అది కూడా ఉండదులేండి, టైం ప్రకారమే కదా దానికి. ఇంకా మధ్యన అంటే కొంచెం లేట్ అయిపోయింది, కొంచెం అది బాగా లేట్ అయిపోయింది. ఇంకా అది టిఫిన్ తినేసింది. అంగండి కొంచెం తిప్పేసి దానికి ముద్దు పెట్టుకోవాలండి. దానికి ఎంత ఇష్టం అనుకున్నారో, చాలా ఇష్టం. అందుకే అది తిన్న వెంటనే అలా ముద్దు పెడితే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని నేను ఇంకా బయట కొంచెం కూర ఉంటే అది బయట పడేయడానికని వెళ్ళానండి. కొద్దిగా ఉండిపోయింది, మళ్ళీ ఆ పక్కన పెట్టడం ఎందుకులే సింకులోని. కొంచెం అలా బయటకు వెళ్ళి పడేస్తే ఇంకో గొడవ ఉండదు. ఇంకా స్వీట్ కూడా కొన్ని పాలు వేసేసాను అనుకోండి, ఇంకా తాగేస్తుంది. ఇక మధ్యాహ్నం నుంచి అంగడి పాలు వేసాను, తాగుతుంది. ఇంకా మధ్యాహ్నం అన్నం పెట్టినా పెట్టకపోయినా అడగదేయండి, ఎందుకంటే కొంచెం అది టిఫిన్ తినేసరికి కూడా కొద్దిగా లేట్ అయింది. నేను మధ్యాహ్నం రైస్ కడిగి పెట్టేసాను. ఇంకేదో ఒకటి తర్వాత తింటానంటే పెట్టచ్చు కదా అని. ఇంక చూసారా ఎలా ఆడుతుందో. ఇంకా మధ్యాహ్నం తను వచ్చేసారు, అందుకే కొంచెం అటు ఇటు తిరుగుతుందండి లోపల. లేకపోతే అలా పడుకొని చూస్తూ ఉంటుంది అది. ఒక చోట కుదురు ఉండదండి. ఈ లోపల నుంచి పక్క నుంచి మంచం కింద నుంచి అటు పక్కకు వెళ్తుంది, ఎందుకంటే మంచం కింద ఏమి ఉండవు కదా, దాని పరుపు తప్ప. ఇంకా దాని ఇష్టం. ఇంకోండి ఇక్కడ DVD ఉన్నాయి, పైన పెట్టేయాలండి. ఇంకా కొంచెం పని ఉంది కదా. చూసారా ఈ పక్క నుంచి ఆ పక్క తిరిగి ఎలాగా చైర్ ఎక్కాలన్నమాట. అది దానికి చైర్ ఎక్కడం కోసమని ఇంకా చూస్తూ ఉంది. కానీ ఎక్కేస్తుంది అండి భలే. వెనక్కి వచ్చి మళ్ళీ అప్పుడు స్పీడ్గా ఎక్కేస్తుంది అన్నమాట. దానికి అంత ఇది వెళ్ళి చైర్ లాంటి వెళ్ళి కూర్చుంటుంది, మాటలన్నీ తెలిసిపోతాయి. ఇంకా మేము కూడా రైస్ పెట్టుకొని పప్పు, సొరకాయ, క్యారెట్, కొబ్బరికాయ ఫ్రై అండి, పెరుగు, ఆవకాయ పచ్చడి ఇంకా ఇవి వేసుకొని ఇంకా మేము మధ్యాహ్నం భోజనం చేసేసాము. ఇంకా స్వీట్కి కూడా పప్పును సొరకాయ పప్పు ఇష్టం కదండి, ఇంకా దానికి పప్పు వేసి కొంచెం పెట్టేస్తాను అన్నం. అందులో పెట్టకపోతే ఇంకా అస్సలు ఊరుకోద్దేయండి. టిఫిన్ తిన్నది కదా, సరే సాయంత్రం పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అడుగుతుంది పప్పు అని. ఇంక సరే దానికి అన్నం పెడదాం కదా అని ఇంక దానికి పప్పు వేసి ఇలా కొంచెం ఆవకాయ పచ్చడి కూడా కలిపానండి. దానికి పచ్చళ్ళు అంటే ఇష్టం కదా, తింటుందండి పచ్చడి. దీన్ని కొంచెం ఆవకాయ కూడా కలిపేసి దానికి అన్నం పెట్టేస్తున్నాను. ఇవి వడియాలు ఇవి ఉన్నాయి కానీ వేపుదాం అనుకున్నాను. ఇంక సరే ఆవకాయ పచ్చడి ఇవి ఉన్నాయి కదా సరిపోతాయిలే అని మళ్ళీ ఇంకా వేపలేదు, మర్చిపోయానులేండి. ఇంకా స్వీట్కి కూడా దానికి ఇష్టం, పప్పుతో పాటు వడియాలు ఏవో ఒకటి ఇష్టంగా తింటుంది వేపేసి పెడితే. కానీ నేను మర్చిపోవడం వల్ల ఇంక సరే అని కొంచెం లైట్గా పచ్చడి వేసి కలిపేసి పెట్టేసాను. ఇంకా మధ్యాహ్నం 5 అయిపోయింది, ఇంకా టీ పెట్టేసానండి. తను తొందరగా వెళ్ళాలంటే అది చూసారా మా స్వీటీ ఎలా చూస్తుందో. బాబా దగ్గర ఏంటో ఆలోచిస్తుంది, అడుగుతుంది. ఇంకా అది అన్నం తినేసింది, పక్కన పెట్టేసాను. ఇంక పైన మొక్కలకు ఒకటి వాటర్ వేయాలండి, 2 రోజుల నుంచి వేయలేదు. ఒకటి ఎలా ఉన్నాయి ఏంటో చూడాలి. ఇంకా నేను కూడా అది కూర్చొని ఎంతసేపు దానిపైన అదేనండి, కుదురు ఉండదు కదా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, అది బయటికి వెళ్తుంది వాకింగ్కి. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా తను వెళ్తే నేను అప్పుడు పైకి వెళ్ళి కొంచెం మొక్కలకి
చెమ్మగా ఉంటే వేయనండి వాటర్ ఉంటే, లేకపోతే వేస్తాను. ఇంకంటే పైకి వచ్చిన వాటర్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా ట్యాంకు కుళాయి వస్తే మోటార్ అది ఆన్ చేసి పైకి వచ్చాను. ఇక్కడ పైన చెత్త ఉంటే ఆ బకెట్లో వేసి పక్కన పెట్టానండి, తర్వాత పడేద్దాం కదని. మా డ్రెస్సింగ్ టేబుల్ అది పాడైపోయింది కదండి, ఇక్కడే పడిస్తాను. కానీ మా చూస్తే లేదండి, మరి ఎవరైనా పట్టుకెళ్ళిపోయారేమో. పట్టుకెళ్ళి ఏం చేస్తారు, ఏ పొయ్యిలో పెట్టుకోవడం తప్ప. ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. ఇంకెలా పైన వాటర్ ట్యాంక్ కూడా నిండిపోయిందిలేండి. ఇంక బట్టలే వేసి ఇంకొని లోపలికి వస్తే స్వీట్ అలా పడుకొని వస్తుంది. బట్టలో 2 ట్రిప్పులు వేసానండి. ఒక ట్రిప్ వేసి బకెట్లో వేసి పక్కన పెట్టాను. మళ్ళీ 2 ట్రిప్ కూడా వేసాను. ఎందుకంటే చాలా బట్టలు అయిపోయినాయి, ఈ వర్షం వల్ల ఉతకడానికి అవ్వలేదు. ఆరవేయటానికి ప్లేస్ లేక కిందనే ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి. 2 బకెట్లో తీసి పక్కన పెట్టేసి ఇంకొని గిన్నెలు ఉంటాయి, అవన్నీ సర్దుతున్నాను. ఇవి సర్దేసి పక్కన పెట్టేసాను అనుకోండి. ఇంకా కొంచెం గిన్నెలు ఒకటి ఉన్నాయి, అవి కూడా ఇవి సర్దిసి అప్పుడు ఉన్న గిన్నెలు కూడా కొంచెం కడిగేస్తాను. అప్పుడు కొంచెం పని అవుతుంది. అవును, మర్చిపోయానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా గిన్నెలు అవన్నీ హాట్ బాక్స్లో లోపల పెట్టేస్తానండి, బయట పెట్టను. బయట పెట్టడానికి ప్లేస్ కూడా లేదు. ఇంకా అందుకే లోపల పెట్టేద్దాం కదా అని ఈ బయట పెట్టి మాత్రం బయట పెట్టేస్తున్నాను. కానీ కొంచెం ఈజీగా బాగుందిలేండి. మా గిన్నె స్టాండ్ ఈ పక్కన పెట్టాక ఈ గోడకుంటే మాత్రం డస్ట్ అంతా పడిపోయి వర్షం వచ్చినా సరే అస్తమాను క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది. మొన్న వేలు కొంచెం బాగాలేని దాని మీద 2 months అలా ఉండిపోయింది కదా, మరీ పాడైపోయింది. అందుకే కడిగేసి ఆ పక్కన పెట్టేసాము. ఇంకా అందులో గిన్నెలన్నీ తీసాను కదండి, హాట్ బాక్స్లో లోపల పెట్టేసి ఇవి మాత్రం ఇక్కడ లోపల పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత కొంచెం అన్నం ఉండిపోయిందిలేండి, స్వీట్కి కొంచెం అన్నం తీసి పెడదాం కదా అని ఇంకా దాని గిన్నెలో వేసేస్తున్నాను అన్నం. ఇంకొద్దిగా అన్నం ఉండిపోతే ఇంకా అది కొంచెం పక్కన అదండి ఇంకా గిన్నెలో వేసి పెడుతున్నాను బాక్స్లోని. అది స్వీట్కి ఏ పొద్దుట పెడదాం కదా అని కొంచెం లేట్ అయినా చేసినాను అని బాక్స్లోకి అన్నం తీసేస్తున్నాను. ఇంకా ఆ గిన్నె కూడా వేసేసి సింక్లో మొత్తం అన్నీ కడిగేచ్చు కదా అని. ఈరోజు అయితే మాత్రం ఇంకా దులపడం అవి పెట్టుకోలేదులేండి. ఇంకా 2 రోజుల నుంచి అలా చేస్తున్నాను కదా, అందులో ఇంకా మంగళవారం ఒకటి ఇంకా చేయలేదు. మంగళవారం పూట మళ్ళీ చేయడం ఎందుకులని ఆ పైన కూడా మాకు సైడ్ పైన చాలా సామాను పెట్టేసాములేండి. అవి ఇంట్లోకి వచ్చినప్పుడు మామూలుగా అందా పెట్టేయడమే చూసుకున్నాం, కానీ అవి సర్దలేదు. ఇంకా పైకి ఎక్కి నిచ్చెన పట్టుకొచ్చారు కదండి, పైకి ఎక్కి చెదమందు ఎలాగ తీసుకొచ్చారు కూడా. డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం అలా పాడు చేసేసాక ఇంకా మళ్ళీ చెదమందు కూడా కొట్టేస్తే మంచిది కదని తీసుకొచ్చారు ఓ బాటిల్. అది కూడా పైన కొట్టేసామనుకోండి, కొట్టేసి మళ్ళీ అన్నీ నీట్గా సర్దేస్తే ఇంకా కొన్ని రోజుల వరకు అట్లా గొడవ ఉండదు. ఇంకా ఆ పని చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇంకా మంగళవారం అయిపోయింది. ఇంక అసలు మంగళవారం పూట మళ్ళీ లోపల ఎక్కడో ఉన్నవి దులపడం ఎందుకని ఇంకా చేయలేదు. ఇంకా అందుకే రొటీన్గా ఎప్పుడు చేసేలాగే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ రోజైతే సింపుల్గానే పెట్టేసానులేండి, ఎక్కువగా ఏమీ చేయలేదు. కానీ నేను వీడియో కూడాను ఇంకా స్వీటీ అంటారా, అది ఇంకా భోంచేసిన తర్వాత కాసేపు అలాగ ఆడేసి ఆడుకొని పడుకుంటుంది. ఇంకా నేను అదేం చేస్తున్నాను మధ్య మధ్యలో చూసుకుంటున్నాను. ఇంకా గిన్నెలో అవన్నీ కడిగిస్తాను కదండి, టబ్లో వేసి పక్కన పెట్టేసాను. ఇంకా అవి దానికి స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తానండి. కొంచెం పెరుగు ఏమన్నా వేసి పెడదామని చూస్తున్నాను దానికి అన్నం. చూస్తా పెరుగు కానీ ఏదన్నా వేసి కలిపి పెట్టేస్తానండి. బెండకాయ కూర ఉందిలేండి, పెరుగు కాదు కానీ బెండకాయ ఉంటే ఆ కూర వేసి పెట్టిస్తాను. అది తినాలా వద్దని ఆలోచిస్తుంది చూసారా స్వీటీ. ఇంకా అది అన్నం తినేస్తుంది అనుకోండి, ఇంకా తను ఎలాగ వచ్చేసరికి 10:30 అవుతుంది. అయినా అది అన్నం తినేసరికి నాకు కొంచెం పని అయ్యేసరికి 9 అయింది. ఇంకా ఆ టైంలో అన్నం పెట్టేస్తున్నాను. ఎప్పుడైతే 8 పెడతాను నేను, పెడితే మాత్రం ఇంక ఈసారి 9 అయిపోయిందిలేండి. ఇంకా అది అన్నం తింటుంది. తింటే మళ్ళీ నా వంక కూడా చూస్తుందండి, చూస్తున్నానా లేదని. ఉంటాను